గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎన్ఎఫ్సి నగర్ 2వ వార్డు కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మైపాలరెడ్డి ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ, మొదటిగా భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ దేశ ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎన్ఎఫ్సి నగర్ లో సీనియర్ సిటిజన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు సభకు అధ్యక్షత వహించిన యాదయ్యకు, ఈ సభకు నాతో పాటు విచ్చేసిన 1వ వార్డు కౌన్సిలర్ వెంకటరెడ్డికి మరియు 3వ వార్డు కౌన్సిలర్ బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డికి, అదే విధంగా వెంకట నారాయణకి, సొసైటీ ప్రెసిడెంట్ రూప్ చంద్ కి, లక్ష్మణ్ కి, మాజీ సర్పంచ్ వెంకటేష్ కి, సీనియర్ సిటిజన్లు కలిసి మమ్ములను సత్కరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలన్నారు. అదే విధంగా గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ఎఫ్సి నగర్ లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. పార్క్ లో సీనియర్ సిటిజన్ల కోసం విశ్రాంతి భవనం నిర్మిస్తామని తెలుపుతూ, తాను పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. ఆమె వాడికి ఇంత, నా వాడికి ఇంత అయితే మేము ఎప్పుడు ఫైటింగే, నువ్వే తీసుకోతావు మేమే తీసుకోవాలి. కానీ ఎన్ఎఫ్సి నగర్ విషయానికి వచ్చేసరికి మళ్ళీ మేము ముగ్గురం ఒకటి ఉండేది. మేము విలీన గ్రామాలు, మేము గట్కేసాలో విలీనమైన మా ఫండ్ ఎంత ఉంది, మాకేం పెడతలేదు. అసలు ఎంత కొట్లాడేదంటే ఇక మీటింగ్లో మొత్తం మానవులే ఉండేది. అందులో రమ్మకి ఎక్కువ నల్లి చేసేది అనుకో మా ఇద్దరు కంటే. చాలా ఈ ఫండ్ ఇప్పుడు గట్కేసాల మున్సిపాలిటీలో అభివృద్ధి అయిందంటే మన ఎన్ఎఫ్సి నగరే చాలా డెవలప్ అయింది. అందులో చాలా మటుకు ఫండ్ మేము ముగ్గురు బాగా కొట్లాడి బాగా తెచ్చుకున్నది. అందులో డ్రైనేజ్ వ్యవస్థనే మన ఎన్ఎఫ్సి నగర్లో సరిగ్గా లేదు. డ్రైనేజ్కి చాలా ఫండ్, రోడ్లు లేవు. అసలు మనం ముందు రోడ్లు అవన్నీ వేసుకోవాలంటే మీ పెద్దలందరి సహాయ సహకారాలు చాలా అవసరము. ఈ 5 ఏళ్ళు నాకు సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ముందు పెద్దలందరూ మాకు సహకరించాలి, మేము మీకు సహకరిస్తాము. అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ. సందర్భంగా మా పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా సీనియర్ సిటిజన్స్ పెద్దలందరూ మా ఫస్ట్ వార్డ్, సెకండ్ వార్డ్, థర్డ్ వార్డుకు సన్మానం చేయాలని నిశ్చయించుకున్నారు. ఈరోజు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ C2 పార్క్ లో వారు ఒక సీనియర్ సిటిజన్ బిల్డింగ్ కట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. దానికి నేను 10 లక్షల రూపాయలు తీర్మానం చేయడం జరిగింది. కానీ ఆ టెక్నికల్ గా శాంక్షన్ కాక వేరే రోడ్ వేయడం జరిగింది. దీనికి అందరు పెద్దల సహకారం ఉండాలి, ప్రతి ఒక్కరిది. మన మల్లారెడ్డి అన్న గారి సహకారం, మన ఎమ్మెల్యే గారిది, మరియు ఇంతకుముందు కూడా మల్లారెడ్డి అన్న గారు ఎంతో కొంత సహకారం చేశారు. దానికి ఇంకా కొంత సహకారం చేస్తే బిల్డింగ్ పూర్తవుతుంది. మరియు బొక్క ప్రభాకర్ రెడ్డి, సంగీత గారిని కూడా కోరడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా ఎంతో కొంత వారికి నిధులను చేకూర్చి వారికి కోఆపరేషన్ చేసే విధంగా ఉండాలి. వాళ్ళ బిల్డింగ్ కంప్లీట్ కావాలని ప్రతి ఒక్కరిని తెలపడం జరిగింది. సొసైటీ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా వచ్చారు. అసలు సొసైటీ అంటేనే వాళ్ళు అసలు మెయిన్ సీనియర్ సిటిజన్స్. వాళ్ళు ఎంతో కాలనీ కోసం ఆహర్నిశాలు కష్టపడ్డారు. వాళ్ళ కోసము ఒక కూర్చొని వాళ్ళు ఒక సేద తీరానికి ఒక పార్కు, ఒక బిల్డింగ్ కావాలని వాళ్ళు ఆకాంక్షిస్తారు. వాళ్ళ ఆకాంక్ష మేరకు మేము ప్రతి ఒక్క కౌన్సిలర్లము వాళ్ళకు సహకరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నాకు సహకరించిన వార్డు సభ్యులందరికీ నిజంగా, నాకు ముఖ్యంగా విమల గారు, వార్డు మెంబర్ గారు చాలా నాకు వెన్నందుండి నా కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నాకు మనోధైర్యాన్ని ఇస్తూ ముందుకు తీసుకుపోయింది. శశికళ గారు కూడా ఏదున్నా ప్రతి ఒక్కటి వర్క్ లబ్ధిదారులకు ఏది అందాలన్నా కూడా ప్రతిదీ టైం తీసుకొని మరీ స్పెండ్ చేసి వాళ్ళ పేర్లు రాయడం కానీ ఇవి లిస్టు అన్నట్టుగా వాళ్ళ ప్రతి ఒక్కరికి మా టీం మెంబర్స్ ఒక ప్రజాపాలన కూడా వారం రోజులు నా ఎంబడే ఉండి వాళ్ళు ఎలాంటి పనులు పెట్టుకోకుండా నాతోటే ఉండి వాళ్ళ సహకారాన్ని అందించారు. ప్రతి ఒక్కళ్ళు అప్లికేషన్లు పెట్టుకునే విధంగా చూశారు. వాళ్ళు ప్రతి ఒక్క అప్లికేషన్లు రాసి అందరికి అప్లై చేయడం జరిగింది. ఆన్లైన్లో ఎంటర్ అయినాయి అందరి. ఇంకా ఎంటర్ కాని వాళ్ళు అక్కడొకళ్ళు ఉంటే వాళ్ళకి మున్సిపాల్లో పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ విడతలో కూడా వస్తుంది. ప్రభుత్వము ఉన్నదే మన ప్రజల సర్వీస్ కోసం అని వాళ్ళకి చెప్పడం జరిగింది. నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రభుత్వాన్ని నిజమైన అర్హుల్ని సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేటట్టు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సహకరించిన అందరికీ, పెద్దలకి, నా టీం మెంబర్స్ కి, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటున్నాను.